ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో 5గురి ప్రాణాలు తీసి మహాఘోరానికి కారణమైన కల్తీ పాల కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ పాలలో కలిసినట్టుగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. కొరకొండ మండలం నర్సాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ వరలక్ష్మి డైరీలో పాలు నిల్వ చేసేందుకు వినియోగించే ఫ్రీజర్ నుంచి కూలెంట్ గా వినియోగించే ఇథిలిన్ గ్లైకాల్ రసాయనం లీకేజ్ అయ్యి పాలల్లో కలిసినట్లు గుర్తించారు. ఈ నెల 15న ఇలా రసాయనం కలిసిన ఆ పాలను 40 లీటర్లు క్యాన్ లో గణేష్ రాజమండ్రి తీసుకువచ్చి వివిధ కుటుంబాలకు విక్రయించాడు. ఇథిలిన్ గ్లైకాల్ శరీరంలోకి వెళితే యూరిన్ బంద్ అయి కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. ఐదుగురు మృతి చెంది మరో 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. ఖర్చు తక్కువని ప్రొపైలిన్ గ్లైకాల్ కు బదులుగా ప్రమాదకరమైన ఇథిలిన్ గ్లైకాల్ ను వాడడమే ప్రమాదానికి కారణంగా దర్యాప్తులో తేలింది. 5గురి మృతిపై పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుకొండ మండలం నర్సాపురంలోని పాల డైరీలో కల్తీకి కారణమైన ఫ్రీజర్ ను ఐజీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, అనుష, నిన్న నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన రాజమండ్రిలో కల్తీ పాల మరణాలు, అదేవిధంగా దాదాపు 12 మంది ఇంకా ఏదైతే ప్రాణాపాయాల స్థితిలో ఉన్న ఘటనకు కారణాన్ని ఎటుకేలకు అధికారులు వెల్లడించడం జరిగింది. ఏదైతే ఇందులో చూస్తే కనుక పాల వ్యాపారి గణేష్ సంబంధించిన ఫ్రీజర్ లో ఒక కెమికల్ లీక్ అవడం వల్లే ఇది ప్రమాదం జరిగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ఎథిలిన్ గ్లైకాల్ అనే ఈ కెమికల్ ఫ్రీజర్ లో ఉంచిన పాలల్లో కలిసిపోయింది. తెలిసినప్పటికీ కూడా ఆయన సదరు వ్యాపారి గణేష్ అదే పాలను కూడా సరఫరా చేశాడు. దీంతో ఒక క్యాన్ లో, అంటే దాదాపు ప్రతిరోజు కూడా 120 లీటర్ల వరకు కూడా పాలు తీసుకొస్తూ ఉంటాడు రాజమండ్రి. అయితే అందులో ఒక క్యాన్ లో 40 లీటర్ల వరకు ఉన్న క్యాన్ లో సంబంధించి పాలు సరఫరా చేసిన వారు ఈ నెల 15వ తేదీన పాలు సరఫరా చేసిన వారు ఇలా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో చూసే కనుక ప్రధానంగా ముందుగా వృద్ధులు, అదేవిధంగా చిన్నారులకు ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దీని కారణంగా అనూరియా ఈ బారిన పడడం జరిగింది. ఎందుకంటే యూరిన్ బంద్ కావడంతో వాళ్ళ కిడ్నీస్ కూడా పాడైపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇవాళ ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ పురంధేశ్వరి, అదేవిధంగా తర్వాత వైసీపీ బృందం కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ గణేష్ కూడా అస్వస్థకు గురి కావడం జరిగింది. ఇతను కడుపు నొప్పితో బాధపడుతూ అస్వస్థకు గురయ్యాడు. అయితే ఇతను కూడా పాలు తీసుకున్నాడని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అతను ప్రస్తుతం ఏదైతే కడుపు నొప్పితో బాధపడుతూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోకి అడ్మిట్ కావడం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అనేక సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో అనాధికారికంగా ఇలా పాల సేకరణ చేసేవారు ఇష్టానుసారంగా లాభాలు అర్జించి లాభాల కోసం, అదేవిధంగా ఈ పాలను మరింత తెల్లదనంగా చేసి అదేవిధంగా చిక్కదనంగా చేసేందుకు కెమికల్స్ వినియోగిస్తున్న విషయం కూడా చాలా సంచలనంగా మారి దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డైరీలో వినియోగించే ఫ్రీజర్లను కూడా మరోసారి తనిఖీలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగానూ కూడా డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వయంగా ఎంపీ పురంధేశ్వరి కూడా ఈ విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ గేదెలకు, అంటే పశువులకు కూడా కొంత ఇంజక్షన్స్, హార్మోన్స్ ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు పాలు దిగుబడి కోసం. అలాంటి విషయాలు కూడా నిఘా పెట్టాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటన నేపథ్యంలో ఇంకా 8 మంది వరకు కూడా ఇంకా సీరియస్ గా ఉన్నారు. రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రి, అదేవిధంగా రెయిన్బో ఆసుపత్రిలో మరో 2 చిన్నారులు కూడా చికిత్స పొందుతున్నారు. మరోవైపు చూస్తే కనుక దీనికి సంబంధించి వైసీపీ కూడా చాలా సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రాజమండ్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ బృందం మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు సిదిరి అప్పలరాజు, అదేవిధంగా విడతల రజనీతో పాటు మాజీ మంత్రులు, అదేవిధంగా వైసీపీ బృందం అంతా కూడా వచ్చి ఇక్కడ పరామర్శించిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాల సేకరణకు సంబంధించి అంశాలపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 36 వరకు కూడా కల్తీ పాల ఘటనలు, అదేవిధంగా కల్తీ ఆహార ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం చెప్పి కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొద్దిసేపటి క్రితమే సంచలన ఆరోపణలు కూడా చేశారు. సీఎం చంద్రబాబుకు స్వయంగా ఒక డైరీ ఉన్న కారణంగానే ఆయన ఈ పశుసంవర్ధక శాఖ కావచ్చు, లేదంటే ఈ పాల సేకరణ రంగానికి సంబంధించి కావచ్చు ఆయన మీద దృష్టి పెట్టట్లేదని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ఈ వీరు చికిత్స పొందుతున్న వారు
పరిస్థితి ఇంకా విషమంగా ఉన్న నేపథ్యంలో వీరు కోలుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇప్పటికే అధికారికంగా 5 కూడా మరణించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మరొకరు కూడా మరణించి మొత్తం మరణాల సంఖ్య 6 వరకు ఉన్న చెప్పు కూడా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రాజమండ్రి పాల కల్తీ ఘటనకు సంబంధించి ఫ్రీజర్ లో లీకేజ్ కారణంగా గుర్తించడం జరిగింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఇది ఒక కనువిప్పు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాల సేకరణకు సంబంధించిన వారంతా కూడా అంటే అనధికారికంగా పాలు అమ్మేవారు కావచ్చు, లేదంటే ఇటు డైరీలు కావచ్చు, ఖచ్చితంగా ఈ విషయంలో కనువిప్పు కలగాలి. అదేవిధంగా అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పి కూడా డిమాండ్లు వస్తున్నాయి. అనుష. రైట్, ఓకే, థ్యాంక్ యూ.